అందరికీ నమస్కారం అండి. ముందుగా నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు కూడా మరి ఏదైతే చంద్రబాబు గారి పాలన 2 సంవత్సరాలు చూస్తున్నామో వెన్నుపోటు పాలన గురించి మరి దఫాలుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గంలో మనం 4వ తారీఖున మరి అన్ని మండలాలు కూడా నాతవరం మండలం, గొలుగొండ మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీలో అలాగే మాగురపల్లి మండలం అన్నీ కూడా 4వ తారీఖున అందరం కూడా ఈ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ళైన కార్యక్రమాన్ని ఆ రోజు 4వ తారీఖున మొత్తం చేసాం. అదేవిధంగా మనం 8వ తారీఖున కూడా మరి నియోజక స్థాయిలో పెద్ద ఎత్తున జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక నియోజక స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే అందులో భాగంగా రేపు 12వ తారీఖున కూడా మరి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయమని చెప్పి, నిరసన ర్యాలీలు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మరి పార్టీ నాయకులందరితో కూడా ఇప్పుడే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని మండలాల్లో కూడా పార్టీ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసాం. రేపు 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి నర్సీపట్నంలో ఉన్న సిబిఎం కాంపౌండ్ నుంచి మరి అభిత్ సెంటర్ మీదుగా పెదబొడ్డుపల్లి జంక్షన్ వరకు కూడా భారీ బైక్ ర్యాలీతో చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మరి పార్టీ నాయకులందరూ సంప్రదించాం. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే 2 గంటలకల్లా మీరందరూ వచ్చినట్లయితే భారీ ఎత్తున వచ్చినట్లయితే మనందరం కూడా కార్యక్రమం చేయాలి కనుక దయచేసి ఏదైతే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా సిబిఎం కాంపౌండ్కి రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.